ఓకే, మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా బీసీ కులగణన సర్వేను తప్పుబడుతూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, కులగణన ఫామ్ను దహనం చేయడం వంటి చర్యలపై ఫిబ్రవరి 5న క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని కోరినప్పటికీ మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరించారని భావించి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయన్ను సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డి ఈ మేరకు లేఖ విడుదల చేశారు. పార్టీ లైన్ను దాటిన వారికి ఇది హెచ్చరిక అని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తీన్మార్ మల్లన్న నెక్స్ట్ అడుగు ఎటు, ఏ పార్టీలోకి జాయిన్ కాబోతున్నాడో అని చర్చానీయాంశంగా మారింది. ఒకవైపు ఇలా ఉండగా మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీన్మార్ మల్లన్నకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ సస్పెండ్ ఆర్డర్పై తీన్మార్ మల్లన్న ఎలాంటి రిప్లై ఇస్తాడో వేచి చూడాల్సి ఉంది.